ఈ కుర్రాడు మాయాదుంపను కట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఎన్ని కత్తులతో ట్రై చేసినా సరే ఈ దుంప కొంచెం కూడా తెగదు. అప్పుడు ఒక్కో చాకు ఈ దుంపకు తగిలి వెనక్కి వచ్చి పైన ఉన్న సీలింగ్లో దిగుతూ ఉంటాయి. దీంతో ఆ కిచెన్లో ఉన్న సీలింగ్ అంతా చాకులతో నిండిపోయి ఉంటుంది. కానీ ఈ దుంపకు మాత్రం చిన్న గాయం కూడా అవదు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఈ కుర్రాడు చిన్నతనంలో స్పృహ కోల్పోయి పడిపోతాడు. అప్పుడు ఒక మాయా దుంప అమృతాన్ని తయారు చేసి ఈ అమ్మాయికి ఇస్తుంది. అప్పుడు ఈ చిన్న పాప రాయిని తన్ని చూసుకోకుండా ఇతడి మీద పడి ఆ అమృతాన్ని ఈ పిల్లాడి నోట్లో పోసేస్తుంది. అప్పుడు ఈ పాప ఈ పిల్లాడిని కొడుతూ ఇతడు శరీరంలో ఉన్న అమృతాన్ని బయటికి పంపాలని ప్రయత్నిస్తుంది. అయితే అమృతం ఇతడి నోట్లో పడటం వలన కాసేపటికి ఇతడికి మెలకువ వస్తుంది. అయితే ఈ పిల్లాడికి ఈ పాప ఎవరో తెలియదు. తన ప్రాణాలు కాపాడినందుకు ఈ కుర్రాడు ఖరీదైన జేడ్ లాకెట్ ను ఈ పాపకు ఇస్తాడు. అలాగే పెద్దయ్యాక ఈ లాకెట్తో నా దగ్గరికి రా అని చెప్తాడు. కొన్ని సంవత్సరాలు గడిచాక వీరిద్దరూ పెద్దవుతారు. అయితే ఈ అమ్మాయి ఆ కుర్రాడు శరీరంలో ఉన్న అమృతాన్ని బయటకు తీయాలనుకుంటుంది. కానీ గురువుగారు నువ్వు ఆ కుర్రాడిని పెళ్లి చేసుకుంటే తప్ప ఆ అమృతాన్ని బయటకు తీయలేవు అని చెప్తాడు. దీంతో ఈమె ఆ కుర్రాన్ని వెతుక్కోవడానికి వెడుతుంది. అయితే ఈ కుర్రాడు జబ్బు పడతాడు. అలాగే ఈ కుర్రాడిని ఆ మాయాదుంప మాత్రమే కాపాడగలదు. లేదంటే ఇతడు మరో 3 సంవత్సరాల్లో చనిపోతాడు. అందుకని ఈ కుర్రాడు అడవిలోకి వచ్చి కొండ దేవుడ్ని మొక్కుతూ ఉంటాడు. అయితే ఈ అమ్మాయి చెట్టుపై నుండి ఇదంతా చూస్తూ ఉంటుంది. అయితే ఈ అమ్మాయి ఈ కుర్రాడు శరీరంలో ఉన్న బంగారపు అమృతాన్ని గ్రహిస్తుంది. అప్పుడు ఈమె చెట్టుపై నుండి కింద పడుతూ తన మాయశక్తుల వల్ల మాయాదుంపగా రూపం మారుస్తుంది. అలా దుంపలాగా ఈ కుర్రాడి చేతిలో పడుతుంది. మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.